నమస్తే మేడం. నమస్తే. రండి లోపలికి వెళ్దాం. చెప్పండి మేడం, మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళల్లో ఒకరిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. దత్తత? ఏం ఇక్కడ దత్తత ఇవ్వరా? దత్తత అనే మాట చాలా కొత్తగా ఉందమ్మా. నాకు అమ్మ లేదు, అందుకే వీళ్ళల్లో ఒకరిని పెంచుకుందాం అనుకుంటున్నాను. అలాగా, పదండి చూద్దురుగా. ఆవిడ ఏం? ఆవిడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ దిగాలుగా ఉంటుంది. ఎవరి గురించి ఆలోచిస్తుందో కూడా తెలియదమ్మా. ఆవిడ గతం ఏంటో మాకు తెలియదు, చెప్పమని కూడా మేము ఎప్పుడూ అడగలేదు. అయినా ఆమెకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయమ్మా. ఐ యామ్ ఏ డాక్టర్. అమ్మా, మీదే ఊరు? మీకు ఎవరూ లేరా? ఐ మీన్ భర్త, పిల్లలు? అట్లీస్ట్ మీ పేరైనా చెప్పండి. రమ్య, రమ్య, బాక్స్ రెడీయా? వస్తున్నానండి. ఏమండి, మన పెళ్లి రోజుకి చీర కొంటానన్నారు. కొత్త చీర కట్టకపోతే పెళ్లి పెటాకులవుతుందా? పోనీ సినిమాకైనా వెళ్దామండి. ఆఫీస్ పనులతో చస్తా ఉంటే నీకు సినిమాలు, చీరలు, శిఖరాలు. చాలే చిన్ని. చేస్తున్నాను డాడీ. అమ్మకు బాయ్ చెప్పమ్మా. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ మమ్మీ. ఏమండి, త్వరగా రండి. వస్తున్నా. ఏమండి, నిద్ర వస్తుంది, ఇంకెంతసేపు? దీనికి ఈ మధ్య ప్రేమ ఎక్కువైపోయింది. అదేంటి పడుకునే దాన్ని తీసుకొచ్చారు? నిదట్లో ఉలికి పడలేసి ఏడుస్తుంది. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎతవ జీవితం. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. బాగున్నావా? భయం భయంగా, దొంగచాటుగా ఇక్కడ పిచ్చెక్కిపోతుంది నాకు. మనం వెళ్ళిపోతే మీ ఆయన ఊరుకుంటాడా? పిల్లని ఎదుర్కొంటూ వచ్చేస్తాడు కదా. ఎక్కడికొస్తాడు? పాప ఉండదు, వాడు ఉండడు. హలో హలో, సైనైడ్ దొరికిందా? చాలా కష్టపడి సంపాదించాను. ఎలా ఇస్తావు? పాలల్లో కలిపిస్తాను. చిన్ని, ట్యూషన్ బాగా చెప్తున్నారమ్మా? డాడీ. సరిగ్గా అర్థమవుతుందా? అవుతుంది డాడీ. నెంబర్ 1గా చదవాలమ్మా. 2² - A². తొందరగా తాగండి, చల్లబడిపోతాయి. తీసుకో.
లాంటి భర్తని, బంగారం లాంటి కూతుర్ని చంపుకున్నాను. నాన్న టాబ్లెట్ వేసుకోండి. మరి హాస్పిటల్ టైం అవుతుంది, నేను వెళ్ళరానా? అలాగే. సౌమ్య, అమ్మ గుర్తుకొస్తుందిరా. అమ్మ చేసిన తప్పుని ఇంకా మర్చిపోలేదా? తను అలా వెళ్ళిపోవడానికి నేను ఒక కారణంరా. అంటే అన్నీ మర్చిపోయి తను ఇన్నేళ్ల తర్వాత తిరిగొస్తే యాక్సెప్ట్ చేసేస్తారా? చేస్తానమ్మా. ఒరే రాజు, నీకోసం మా డాక్టర్ గారు వచ్చారా? ఎవరు? నా పేరు సౌమ్య. రమ్య గుర్తుందిగా, మా అమ్మ. భయపడకు, ఇప్పుడు నీ పైన రివెంజ్ తీర్చుకోవడానికి రాలేదు. మా అమ్మ ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పు, మా అమ్మ ఎక్కడుంది? మీ అమ్మని బొమ్మాయి తీసుకెళ్ళి ఓ సినిమా ప్రొడ్యూసర్కి అప్పచెప్పి వాడిచ్చిన డబ్బులు తీసుకుని వచ్చేసాను. వాడు మీ అమ్మను వాడుకుని ఆ తర్వాత రెడ్ లైట్ ఏరియాలో ఓ బ్రాతల్ హౌస్కి అమ్మేశాడు. ఈ మధ్యనే తెలిసింది మీ అమ్మ అనారోగ్యంతో వృద్ధాశ్రమంలో చేరిందని. అమ్మా, మన ఇల్లు వచ్చింది. అది మీ గది. ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అది దేవుడి గది. రండి, దేవుణ్ణి చూదురు గని. నాన్న, ఏంటమ్మా? ఎవరిచ్చారో చూడండి. ఇన్నాళ్ళు మేము చనిపోయామనుకున్నావు కదా, ఆ రోజు నువ్వు ఫోన్లో సైనైడ్ దొరికిందా? ఎలా ఇస్తావు? పాలల్లో కలిపిస్తాను. నాన్న, ఈరోజు అమ్మతో ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్ డాడీ? అమ్మ పాలిచ్చినప్పుడు తాగకుండా తాగి చచ్చిపోయినట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు అమ్మ భయపడి పారిపోతుంది. భలే భలే బాగుంది. అమ్మా, లేమ్మా. నాన్న కోలుకోవాలంటే ఇవ్వాల్సింది ట్రీట్మెంట్ కాదమ్మా, నిన్ను. హ్యాపీనా నాన్న? మీ పరువు మర్యాద మంట కలిపాను, పాలల్లో విషం కలిపాను. క్షణికమైన సుఖం కోసం పరాయి మగాడితో చెయ్యి కలిపాను. ఇన్ని చేసినా నీ ముఖంలో ఆ ప్రేమేంటయ్యా? తట్టుకోలేక
ఒక్క చెంపదెబ్బైనా కొట్టవయ్యా. ఈ గుండె ఆగిపోయేలా ఉందయ్యా. కొట్ట ప్రస్తుత సమాజంలో కొంతమంది మన సాంప్రదాయాల్ని, నైతిక విలువల్ని వదిలిపెట్టి క్షణికమైన శారీరక సుఖం కోసం వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ జీవిత భాగస్వాముల్నే కాదు, అభం శుభం తెలియని పసిపిల్లల్ని కూడా దారుణంగా చంపుకుంటూ సమాజానికి ఒక మాయని మచ్చగా మిగులుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నేరాల సంఖ్య 733 అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త. 7 అంటే 7 అడుగులు సంబంధంతో, 3 అంటే 3 ముళ్ళ బంధంతో, మరొక 3 అంటే 3 రాత్రుల పవిత్ర సంగమంతో వధూవరులు ఒక్కటై ఆలుమగలుగా అన్యోన్యంగా జీవితాంతం మెలుగుతూ ఉండడమే ఈ 733 సంఖ్యకి మేం చెప్పే కొత్త అర్థం. ఈ చిత్రం చూసిన తరువాతైనా ఈ నేరాల సంఖ్యకి ముగింపు రావాలని, మన సంస్కృతి సంప్రదాయాల్ని, దాంపత్య విలువల్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపాలని చెప్పేదే మా ఈ చిన్న ప్రయత్నం.